బేసిక్‌గా స్టాండప్ కామెడీ అంటే స్టోరీ టెల్లింగ్ అనమాట. అంటే ఒక ఒక స్టోరీని ఫన్నీ వేగా చెప్పుకుంటూ వెళ్ళడం అనమాట. 2 టైప్స్ ఉంటాయి స్టోరీ టెల్లింగ్‌లో. ఒకటి కథలు చెప్పడం. అది మన అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు. రెండోది కథలు తెంగడం. అది స్టాండప్ కామెడియన్స్ చేస్తుంటారనమాట. ఈ స్టాండప్ కామెడియన్స్ కంటే బీటెక్ కాలేజ్‌లో ఉన్న ఈ ప్లేస్‌మెంట్ సెల్లులు చాలా బాగా చేస్తుంటాయనమాట. ఈ 100% ప్లేస్‌మెంట్స్ అని చెప్పి. అట్లనే మొన్న మా ఫ్రెండ్ 4th ఇయర్‌లో ఉన్నాడు. వాడు గ్రాడ్యుయేట్ అయిపోయిండు. వాడికి కూడా ఒక మంచి కంపెనీలో ప్లేస్‌మెంట్ వచ్చింది. ఒక దెబ్బ కంపెనీ, పేరు చెప్పను. దాంట్లో ప్యాకేజ్ ఏంటంటే ఈ హైటెక్ సిటీలో ఉన్న నీలోఫర్‌లో చాయ్ కూడా రాదు. 69 రూపీస్ పర్ మంత్. సో ఇట్లనే కొన్ని జీవిత సత్యాలు మన లైఫ్‌లో ఉంటాయన్నమాట. లైక్ మన పేరెంట్స్ మనకు చెప్తూ ఉంటారు. సొసైటీ రుద్దిన కొన్ని ఫ్యాక్ట్స్ అన్నిటిని మన పైన రుద్దుతూ ఉంటారు. అట్లా నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసారు మా పేరెంట్స్ నాకు ఈ జీవిత సత్యాలు చెప్పడం. అరే నాన్న నువ్వు 9th క్లాస్ వరకు మంచిగా చదువుకోరా, 10th క్లాస్లో నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు అని. నేను 7th క్లాస్ దాకా బాగానే చదువుతుండే. వాళ్ళు చెప్పినప్పటి నుంచి ఆపేసిన చదవడం. ఎందుకుంటా అసలు 10th క్లాస్లో. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నా బద్ధకాన్ని చూసి నన్ను 10 పాయింట్స్ వస్తాయని చెప్పి ఆ 10 పాయింట్స్ బ్యాచ్లు వేసేసారు నన్ను. వాళ్ళు నా పైన ఏదో హోప్స్ పెట్టుకుర్రు, కానీ నాకు చూస్తే 8.7 వచ్చినాయి. అండ్ ఆ 8.7 వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసారు జీవిత సత్యం చెప్పడానికి. రే నాన్న 10th ఎలాగో కుడిసిపోయింది, ఇంటర్లో అయినా కొంచెం మంచిగా చదువురా అని చెప్పి ఒక కాలేజీలో వేసారు. ఆ కాలేజ్ నేను డైరెక్ట్గా చెప్పాను, ఎందుకంటే మీకు అర్థమైపోతాను. నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ కాలేజీలో ఫ్యాన్స్ ఉంటాయి, తాడులు ఉంటాయి, అదే ఫ్రీ చైతన్య పారాయణ. ఆ కాలేజీలో వేసారు నన్ను. అది కూడా బాయ్స్ హాస్టల్. అండ్ బాయ్స్ హాస్టల్లో మనం మేజర్గా ఏం నేర్చుకుంటామంటే ప్లేట్స్ కడుక్కోవడం, గ్లాసెస్ కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, అండ్ ఈ బెడ్లు రూమ్లు నీట్గా పెట్టుకోవడం. ఇప్పుడంటే ఈ రేయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వచ్చింది, కానీ అప్పట్లోనే అంత చేసినాము. ఇంకా ఆ బాయ్స్ హాస్టల్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఫుడ్, అగ్లీనెస్, ఇదంతా కాదు, కరువు. ఎంత కరువు ఉంటుందంటే ఒకరోజు మా హాస్టల్ ముందుకి ఉప్పల్ బాల్ వచ్చిండు. వాడిని చూసి చూడంగా ఫీలింగ్స్ వచ్చినాయి వీళ్ళకి. ఆ రోజు మాకు అవుటింగ్ ఇవ్వలేదు, కానీ ఒకవేళ ఆ రోజు అవుటింగ్ ఇచ్చింటే ఉప్పల్ వాళ్ళకి వాళ్ళ 2 పిల్లలు పుడుతుండే. మళ్ళీ స్టార్ట్ చేసి జీవిత సత్యాలు చెప్పడం. రే నాన్న జేఈ మెయిన్స్ అని ఒక ఎగ్జామ్ ఉంది, అది రాయరా, అది రాస్తే నువ్వు ఐఐటీలో ప్లేస్ అయిపోతావు, సెట్ అయిపోద్దురా నీ లైఫ్ అని చెప్పిర్రు. ఐఐటి. నేను ఆఫీసర్ చాయిస్, ఓసీ, నాకు రిజర్వేషన్ ఉండదు. అట్లా అని చెప్పి నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయడానికి పోయినా. నేను కాలేజీలో రాసిందేమో ఓఎంఆర్ షీట్ల పైన డిజైన్లు, ఆడ చూస్తే ఆన్లైన్ ఎగ్జామ్. నాకు అర్థం కాలే ఏం చేయాలో. ఒక 3 గంటల ఎగ్జామ్లో 2 గంటలు పండుకొని ఒక 50 మినిట్స్ అటు ఇటు చూసి 10 నిమిషాలు ఏవో ఒక ఆప్షన్స్ పెట్టేసి వచ్చిన. నేను రాసిన ఎగ్జామ్కి రిజల్ట్ చూసుకోవాలి కదా, చూసుకున్నా. పోర్టల్ ఓపెన్ చేసిన, ఒక మార్క్స్ చూపించలేదు, ఒక లైన్ చూపించింది, పికా పోరా పుకా అని. సో నాకు అర్థమైంది, బికాజ్ నా ఆఫీసర్ చాయిస్, అంత కాన్ఫిడెన్స్తో పోయినా కాబట్టి నేను ఆ మార్క్స్ వచ్చినాయి. అండ్ మళ్ళీ జీవిత సత్యం స్టార్ట్ చేసిన మా వాళ్ళు చెప్పడం, రేనా అన్న ఇది ఎట్లాగో మనకు రాదని తెలుసు, ఎంసెట్ అయినా కొంచెం మంచిగా రాయరా అని చెప్పారు. ఓకే అని చెప్పి మేము కరోనా బ్యాచ్, తెలుసు కదా కరోనా బ్యాచ్ అంటే, కరోనా వచ్చినప్పుడు ఏం చదవకుండా ఎంజీ అయిపోయిన బ్యాచ్ మాదే. సో మేము అలా స్టార్ట్ చేసినాము. ఎగ్జామ్ డేట్స్ దగ్గరికి వచ్చినాయి, ఇంకా పోయినాం చక్కా సెంటర్లకి. ఇందులో 2 hours పడుకోదని చెప్పి 1 hour పడుకున్నాను ఎంసెట్ ఎగ్జామ్కి. 1 hour పడుకొని రిమైనింగ్ 2 hours నా పక్కన చెప్పిన ఆన్సర్స్ నేను పెట్టిన. రిజల్ట్ వచ్చే టైంకి వాడు నాకు కాల్ చేసిండు, రే రిజల్ట్స్ వచ్చినాయిరా, నాకు 1,45,000 ర్యాంక్ వచ్చిందిరా అన్నాడు. నాకు హోప్స్ పోయినాయి ఇంకా, ఎందుకంటే ఆ ఇయర్ రాసిందే 1,46,000 మెంబర్స్. వాడికి 1,45,000 వచ్చిందంటే నాది గుడిసిపోయి ఉంటుంది. అట్లా అని చెప్పి నేను చూసుకోలే, ఇంకా మిడిల్ క్లాస్ బతుకులు కదా, నాకంటే ముందు మా పేరెంట్సే చూసారు రిజల్ట్. ఎట్లనో క్వాలిఫై అయినా 40 మార్క్స్తోనే క్వాలిఫై అయినా. ఒక మంచి కాలేజీలో వచ్చింది, సీట్ వచ్చింది. అలా మళ్ళీ స్టార్ట్ చేసారు జీవిత సత్యం. రే నాన్న సీట్ వచ్చింది, పర్లేదు, ఇప్పుడు నువ్వు బీటెక్ మంచిగా నువ్వు పాస్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకున్నావు అనుకో, నీ లైఫ్ సెట్ రా, ఓ జాబ్ వస్తే అన్నారు. ఓకే బాగానే చెప్తుర్రు అని చెప్పేసి ఒక పార్ట్కి ఫీల్ అయినా, పర్లేదు అనుకోని. బీటెక్లో ఎంటర్ అవుతుంటేనే కాలేజీలో మొత్తం కలర్స్, క్లాస్కి పోతే బ్లాక్ అండ్ వైట్, ఎందుకంటే నాది మెకానికల్ ఇంజనీరింగ్. యూజువల్గా బీటెక్లో గర్ల్స్ని ఒక కలర్ కోడ్తోని లేకపోతే ఒక కలర్తో పిలుస్తాం అనమాట. అంటే అదొక టర్మినాలజీ గర్ల్స్ని పిలవడం. ఒక గేమ్ కూడా ఆడుతుండే మేము మా కాలేజీలో, కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని చెప్పి. అదొక గేమ్, అంటే ఎవరిని అఫెండ్ చేయాలని కాదు, అదొక గేమ్, మాకు కొంచెం సరదా. సో ఇంకా ఫస్ట్ ఇయర్లో కొంచెం ఏదో అట్లా చదువుకుంటూ వెళ్ళిపోయింది. దెన్ హాస్టల్లో ఉండే బీటెక్లో కూడా. ఈ బీటెక్ హాస్టల్స్లో ఉండే బాయ్స్ 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ, వీడు పొద్దున్న లేస్తాడు, వాంతో పాటు ఇంకేదో లేస్తుంది, ఫోన్ పట్టుకుంటాడు, బాత్రూంలోకి పోతాడు. వాడికి రీల్స్ స్క్రోల్ చేస్తే కిందకి వెళ్ళి పడుతుంది, అంతకుమించి ఇంకా వాడికి రాదు. నేను ఒకసారి అబ్జర్వ్ చేద్దామని చెప్పి ఒకరోజు కూర్చున్న బాత్రూమ్ దగ్గర, డోర్ క్లోజ్ చేసుకొని ఉంది, నేను బయట కూర్చున్నా. వాడు ఇట్లా రీల్స్ స్క్రోల్ అవుతుంటే కింద పడుతుంది. అరే వీడికి ఇదేం సాటిస్ఫాక్షన్, ఏదో తేడా ఉంది అనుకున్నా. అండ్ సెకండ్ కేటగిరీ, వీళ్ళు
నువ్వేదైనా అమ్మాయిని చూసినావంటే నీకు వాళ్ళకి లింక్ పెట్టేసి ఇంకేదేదో అనుకుంటారు. ఒకరోజు నేను ఒక అమ్మాయితో కూర్చున్నా, వాడు ఇంకా అయిపోయింది, మా అమ్మ నీకు ఆ పిల్ల సెట్ రా. వాడు ఒక పికప్ లైన్ అని చెప్పిండు, కొక్కో కోడి నీది ఆమెది మస్తు జోడి అంట. నాకు తర్వాత ఏం అర్థమైందంటే వాడు ఒక హైదరాబాద్ మోడల్ అంట. వాడు ఆ పికప్ లైన్ చెప్పిండు నాకు. ఇంకా 3వ కేటగిరీ వీళ్ళే తాగబోతులు. ఎంత తాగుతారంటే ఒకరోజు అందరం సిట్టింగ్ వేసుకున్నాం, నేను తాగాలి, నేను నాన్ ఆల్కహాలిక్, నేను ఓన్లీ పల్ప్యూర్ అండ్ బ్యాచ్. అందరూ కూస్తున్నాం, వాడు సడన్గా లేచి మమ్మ నాకు వాష్రూమ్ వస్తుంది మమ్మ నేను టాయిలెట్ పోతా అన్నాడు. సరే అని చెప్పేసి పోయి టాయిలెట్ పోసుకుంటా వరులుతుండళ్ళకెళ్ళి, ఏంది మమ్మ మీ బాత్రూంలో బెడ్లు ఉన్నాయి బట్టలు ఉన్నాయి అంటుండు. వాడు మా బెడ్రూమ్లోకి పోయిండు. అట్లుంటారు ఇక బాయ్స్. అక్కడితో ఆ బాయ్స్ జర్నీ అయిపోతుంది. నా డేటింగ్ జర్నీ, నా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఆ బీటెక్ ఫస్ట్ ఇయర్లో. నేను అలా అమ్మాయిలతో మాట్లాడుతుంటే మా సార్ ఒక మోటివేషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇచ్చిండు. అరే నువ్వు నీ గోల్స్ పైన ఫోకస్ చేయరా, ఆటోమేటిక్గా గర్ల్స్ నీ పైన ఫోకస్ చేస్తారు అన్నారు. నేను ఫుల్ మోటివేట్ అయినా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నాం అందరం ఏం చేయాలో తెలియదు కదా. ఆయన ఇచ్చిన మోటివేషన్కి నేను ఫుల్ మోటివేట్ అయినా. సెకండ్ డేనే అమ్మాయితో మాట్లాడినా మళ్ళీ, ఎందుకంటే నా మెయిన్ గోల్ ఈజ్ టు టాక్ టు గర్ల్స్. అమ్మాయిలతో మాట్లాడమే నా మెయిన్ గోల్. సో సెకండ్ డే పోయి మాట్లాడినా, అండ్ ఆమె కూడా నా దగ్గర వచ్చి మాట్లాడింది. నెక్స్ట్ సెకండ్ నాకు అడిగేసింది ఆమె, లెట్స్ కాన్ ఎ డేట్ అని చెప్పి. నాకు అర్థం కాలే ఒక అమ్మాయి నన్ను డేట్ అడగడం ఏంటి అని చెప్పి. నేను ఇట్లా ఓకే అని చెప్తున్నా, మా ఆమె నిద్రలోకి వెళ్ళి లేపింది, అరే పోయి చక్కెర తెపో అని చెప్పి. అంటే నాకు అర్థమైపోయింది అప్పటికి గర్ల్స్తో డేట్కి వెళ్ళే ఫేస్ నాది కాదు అని చెప్పి. ఇదంతా వర్కౌట్ కాదు. డేటింగ్ యాప్స్లో ట్రై చేసిన, అప్పటిదాకా వర్కౌట్గా ఉంది. టిండర్లో స్క్రోల్ చేస్తున్నా నాకు యూజువల్గా వాడు కొన్ని ఫ్రీ ఇస్తుంటాడు స్వైప్స్. ఆ స్వైప్ చేస్తున్నా స్వైప్స్ కూడా అయిపోయినాయి. సర్లే అని చెప్పి బంబుల్లోకి వచ్చిన. బంబుల్లో కూడా స్వైప్స్ అయిపోయినాయి. లాస్ట్కి ఎవరో నాకు రైట్ స్వైప్ చేసారు. దట్స్ మై బ్లైండ్ డేట్. ఆడ ఫోటోలు కూడా లేవు, అది నా బ్లైండ్ డేట్. నాకు తెలియదు ఆమె ఎట్లుంటుందో. నా ఫేస్ ఆమె చూసింది, బట్ ఆమె ఫేస్ నేను చూడలేదు. స్టార్బక్స్కి రమ్మని చెప్పిన, ఎందుకంటే బేసిక్గా లవ్ అంటే ప్యారిస్లో వేయాలి, డేట్ అంటే కాఫీ షాప్లలో వేస్తారు కదా. సో నేను స్టార్బక్స్లో పోయి కూర్చున్నా. ఆమె నన్ను 10 o'clockకి రమ్మని చెప్పింది. బాయ్స్ అంటే కొంచెం ఇక ఆతృతతో ఉంటారు కదా, అట్లా అని చెప్పి నేను 9:40కే పోయి కూర్చున్నా. ఆమె లేట్ వచ్చింది. ఆబ్వియస్గా గర్ల్స్ కంటే కొంచెం మేకప్ ఉంటుంది, ఆ డ్రెస్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కదా. జస్ట్ ఒక 4 hours లేట్ వచ్చింది. 2 o'clock అనుకుంటా వచ్చి ఆడ కూర్చుంది. నేనేమో ఫుల్ కన్ఫెషన్ మోడ్లో ఉన్నా. బ్లైండ్ డేట్ అయినా కూడా నాకు ఆమె ఎట్లుంటో అవసరం లేదు, నాకు అంత అవసరం లేదు. కన్ఫెస్ చేయాలి, అయిపోవాలి, డేట్ చేసేయాలి అన్నట్టుగా నేను ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఆమె వచ్చుడు కూసుడుతోనే నాకు ఎగ్ పఫ్ కావాలన్నది. సీరియస్లీ ఎగ్ పఫ్? స్టార్బక్స్లో ఎగ్ పఫ్ ఉండదు ఫస్ట్ థింగ్. నేను అడిగిన, అరే పిచ్చిదానా ఇది స్టార్బక్స్, ఇక్కడ ఎగ్ పఫ్ ఉండదు అని. నేనేం పిచ్చిదాన్ని కాదు, ఆడ కనిపిస్తుంది అది కావాలి నాకు అన్నది. సరే అని నేను ఒకసారి అటు సైడ్ టర్న్ తీసుకుంటే ఆడ క్రొసెంట్ ఉంది. క్రొసెంట్కి ఎగ్ పఫ్కి తేడా తెలియదు. అది డేట్కి వచ్చింది నాతో. అది కూడా స్టార్బక్స్లో. టైం చెప్పింది వాళ్ళ 9 o'clock రమ్మని చెప్పి. సరే అని తీసుకొచ్చి దానికి ఇచ్చాను. తిన్నది, మంచిగా తిన్నది, మొత్తం మూర్తి చూసుకుంది, అంతా అయిపోయింది. తిన్న తర్వాత నాకు అడుగుతుంది మళ్ళీ క్వశ్చన్, అంత బాగానే ఉంది కానీ లోపల ఎగ్గలేదింది అంట. సో ఇదంతా వర్కౌట్ కాదు, ఈ బ్లైండ్ డేట్స్ ఇవంతా వేస్ట్ అని చెప్పేసి నేను ఇంకా అప్పట్లో కల్కి మూవీకి ఫుల్ హైప్ ఇచ్చారు. సో నేను ఇంకా సినిమాకి ఒక్కనే పోయినా ఈసారి, అమ్మాయిలు వద్దు అబ్బాయిలు వద్దు అని చెప్పేసి. అండ్ పీవీఆర్లో పోయి కూర్చున్నా. నా సీట్ I6, నా పక్కన 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు బుక్ చేసుకున్నానో తెలియదు అట్లా సీట్స్. ఇక్కడనేమో I7, ఇక్కడనేమో I5. సో అలా కూర్చున్నా. మూవీ స్టార్ట్ అవుతుంది, మొత్తం బ్లాక్, ఏం కనిపించదు. పీవీఆర్లో ఆబ్వియస్గా లైట్స్ ఆఫ్ ఉంటాయి కాబట్టి. ఒక 15 minutes తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. నాకు తేడా కొట్టేసింది. ఎందుకంటే యూజువల్గా బాయ్స్ ఎప్పుడైనా కూర్చుంటే వాళ్ళ పక్కన అమ్మాయిలు కూర్చోరు. ఒకవేళ కూర్చున్నా కూడా వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వచ్చి పక్క జరిగి ఈయన ఎరుపు అని పక్కనే కూర్చుంటావు అని చెప్పి వాళ్ళు లేపి అలా కూర్చుంటారు. నా కూడా అదే అవుతుందేమో అని చెప్పి నేను వాళ్ళకి ముందుకే ఒక డిస్క్లైమర్ ఇచ్చిన, ఎక్స్క్యూజ్ మీ ఇది మీ సీట్ అయ్యి ఉండదు, ఒకసారి చూసుకోండి అని చెప్పి. ఆమె డైరెక్ట్ బుక్ మై షో ఓపెన్ చేసి నాది ఇదే I6 అని చూపిస్తుంది. నేను షాక్, ఏం అసలుకి నాకు కిస్మత్లో రాసిపెట్టి ఉందా ఇది అనుకున్నా. ఓకే బాగానే ఉంది, వర్కౌట్ అయిద్దేమో అనుకున్నా. అండ్ ఇంకో 15 నిమిషాలకి ఇటు పక్క వచ్చి ఒక అమ్మాయి కూర్చుంది. నేను ఒకసారి నన్ను గిల్లుకున్నా, మళ్ళీ మా మమ్మీ లేపుతుందేమో ఒకసారి కళ్ళకి వెళ్ళి అనుకొని గిచ్చుకున్నా. అంత మంచిగానే ఉంది. మళ్ళీ ఈమె కూడా అడిగిన సేమ్ క్వశ్చన్, ఎక్స్క్యూజ్ మీ ఇది మీ సీట్ అయ్యి ఉండదు ఒకసారి చూసుకోండి అంటే ఆమె కూడా బుక్ మై షో ఓపెన్ చేసి చూపించింది, ఇది నా సీటే అని చెప్పి. ఓ ఇదేదో బాగుంది, సెట్ అయిపోద్ది ఈరోజు నాకు డేట్ ఎన్నే, ఈ పీవీఆర్లోనే ఎన్నో కూర్చొని డేటింగ్కి వెళ్ళిపోతా అనుకున్నా. అలా మూవీ చూస్తున్నా ఆమ్రెస్ట్ పైన నేను ఇట్లా చేయి పెట్టుకున్నా. నా చేయి పైన ఆమె చేయి వేసింది. అయిపోయింది ఇక నా ఆ పని అవుట్. మా బాడీలో బటర్ఫ్లైస్ ఇట్లా పైకి లేస్తున్నాయి, గాల్లో తేలినట్టుంది అని.
నాకు మూవీ కూడా తెలియదు, మూవీలో హీరో ఎవరో కూడా తెలియదు నాకు లిటరల్లీ. అంత లీలం అయిపోయిన వీళ్ళలో. ఇంకా అప్పుడు అసలు టైం ఎట్లా అయిపోయిందో తెలియదు, ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియదు టైమ్. సినిమా ఇంటర్వెల్ వచ్చేసింది, నేను బయటికి వెళ్ళినా. ఇంకా ఆబ్వియస్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఆడ పాప్కార్న్ ఏమన్నారు, ఎందుకంటే టికెట్ ప్రైస్ల కంటే పాప్కార్న్ ప్రైస్ లేకుండా ఆడ. అట్లా అని చెప్పి నేను గమ్మున ఇట్లా బయటికి పోయి గాలి పీల్చుకొని లోపలికి వచ్చిన. నా ముందర వాడు దరిద్రుడు పాప్కార్న్ తింటుండు. ఆ స్క్రీన్ పైన ముఖేష్ షాట్ ప్లే అవుతుంది. వాడి ముఖం చూసుకుంటే వాడు పాప్కార్న్ ఎట్లా తింటుండో నాకు అర్థం అవుతలేదు. ఆడనేమో నా పేరు ముఖేష్ అని చెప్పి వాడు ఫేస్ అదంతా చూపిస్తారు, వీడు పాప్కార్న్ ఇట్లా తింటుండు. ఇంకా నేను కూర్చున్నా, మూవీ స్టార్ట్ అయింది. మళ్ళీ వచ్చి వాళ్ళిద్దరు కూర్చుర్రు, సినిమా చూస్తుర్రు. సడన్గా నాకు ఎందుకో వాళ్ళని కొంచెం వాళ్ళ పేర్లు తెలుసుకుందాం, వాళ్ళ గురించి తెలుసుకుందాం అని చెప్పి మెల్లగా అడిగిన, ఎక్స్క్యూజ్ మీ పేరేంటి అని చెప్పి. ఆమె సింపుల్గా లైలా అన్నది. ఓకే, నాకు ఏదో వాయిస్లో కొంచెం ఏదో తేడా అనిపించింది, బట్ దట్స్ ఓకే. ఈ అమ్మాయి అని అడిగిన, ఎక్స్క్యూజ్ మీ పేరేంటి అని చెప్పి. ఆమె శైలజ అన్నది. ఓకే, బాగానే ఉన్నాయి, లైలా శైలజ పేర్లతోనే ఏముంది, మనుషులతో బాగుంటుంది కదా అనుకున్నా. ఎప్పుడు అవ్వనట్టుగా పీవీఆర్లో మూవీ ఆగిపోయింది, లైట్స్ ఆన్ అయినాయి, వాళ్ళ ఫేసులు చూసిన, వాళ్ళిద్దరు గేస్. నాకు ఇంకా ఫ్యూజ్ అవుట్ అయిపోయినాయి. మళ్ళీ లైట్స్ ఆఫ్ అయిపోయినాయి, సినిమా స్టార్ట్ అయింది. ప్రభాస్ డైలాగ్ చెప్తున్నాడు, ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని. సిచ్యుయేషన్ తగ్గట్టుగా నాతోనే దేవుడు ఆడుకుంటుండు. ఇంకా గమ్మున ఆడికెళ్ళి లేచిపోయినా. మళ్ళీ ఇంకా డేట్ల కోసం అని నేను ఎక్కడ ఉరకలే. ఇది నా స్టోరీ. థ్యాంక్ యూ.